ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు సిబిఐ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సిబిఐ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్నారు కదా, అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా ఉండబోతోంది? మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే అనేకమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవిత సిబిఐ ఈ నెల 6వ తేదీన సుదీర్ఘంగా దాదాపు 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఆమెను ప్రశ్నించడం జరిగింది, ఆమెను దర్యాప్తు చేయడం జరిగింది, ఆమెను విచారించడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఆమె చేసినటువంటి ఆరోపణలకు అనుగుణంగా ఆమె దోషిగా తేలుతుంది అన్న అభిప్రాయానికి వచ్చినటువంటి సిబిఐ ఆమెను అరెస్ట్ చేసినట్టుగా ఈరోజు చెప్పడం జరిగింది. రేపు రోజ్ అవెన్యూ కోర్టులో ఆమెని తిరిగి సిబిఐ ప్రవేశపెడుతుంది. దీన్ని మరింత లోతుగా విచారించేందుకు గాను జ్యుడిషియల్ కస్టడీని కోరుతూ ఒక దరఖాస్తును కూడా సిబిఐ ఇప్పటికే దాఖలు చేసింది. రేపు కోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ రకంగా ఇటు ఈడీ, సిబిఐ రెండు జాతీయ దర్యాప్తు సంస్థలు రెండు కూడా సమాంతరంగా తమ యొక్క విచారణను కొనసాగిస్తాయి. ఒక వైపున ఈడీలో ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీ ఉన్నటువంటి కవిత 23వ తేదీ వరకు కూడా ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని చెప్పి ఇప్పటికే కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక సిబిఐ కూడా ఈరోజు అరెస్ట్ చేయడంతో జ్యుడిషియల్ కస్టడీని కూడా కోరబోతుంది. కాబట్టి రేపు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించేందుకు అవకాశం ఉంది. ఈ రకంగా రెండు దర్యాప్తు సంస్థలు కూడా సమాంతరంగా ఈ విచారణ కొనసాగిస్తాయి. ఇటు సిబిఐ, దర్యాప్తు రెండు విధాలైనటువంటి కేసులకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఇది నేరానికి సంబంధించినటువంటి విషయం, అదేమో అక్రమ నగదు రవాణా, వాటిని లావాదేవీలు, వీటికి సంబంధించి ఈడీ, ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా సమాంతరంగా తమ యొక్క విచారణను కొనసాగిస్తాయి. రేపు రోజ్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టడం జరుగుతుంది. జ్యుడిషియల్ కస్టడీని కోరబోతున్నటువంటి సిబిఐ చేసినటువంటి అభ్యర్థులను కోర్టు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందని కూడా చూడాల్సి ఉంది. ఖచ్చితంగా జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చేందుకే అవకాశం ఉంది. ఈ రకంగా ఇటు రెండు కేసులు కూడా గతంలో అనేక కేసులు కూడా చూసాము. ఇటు సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు చేసినటువంటి అభ్యర్థులకు గాను దఫాలుగా జ్యుడిషియల్ కస్టడీని పొడిగించి ఆ రకంగా నిందితులను కస్టడీలను ఉంచి విచారణ చేసేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నం చేస్తాయి. ఈ విషయంలో కవిత కూడా అదే వర్తింపచేయడం జరుగుతుంది. రేపు సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టడం, అదేవిధంగా జ్యుడిషియల్ కస్టడీని కూడా కోరబోతుంది. ఆ మేరకు జ్యుడిషియల్ కస్టడీ కూడా దాదాపు గ్రాంట్ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు అంటే ఈడీ విచారణ చూసాం, ఇప్పుడు సిబిఐ విచారిస్తుంది అన్న నేపథ్యంలో అంటే ఎట్లా ఉండబోతోంది సిబిఐ విచారణ అనేది? సిబిఐ నేరానికి చెందినటువంటి మోడస్ ఆపరెండి, ఏ రకంగా ఈ కుట్రపూరితమైనటువంటి నేరం జరిగినటువంటి పూర్వాపరాలు, దీనికి సంబంధించినటువంటి ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, దీనికి ఉన్నటువంటి సాక్ష్యాలు, అదేవిధంగా తిరిగి మొత్తం కూడా గతంలో ఈడీ ఏ రకంగా చేసిందో సిబిఐ కూడా వీటన్నిటిని కూడా పరిశోధించేందుకు అవకాశం ఉంది, దీన్ని దర్యాప్తు చేసేందుకు అవకాశం ఉంది. వీటన్నిటి కూడా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కవిత దీనికి సంబంధించిన సమాధానాలు రాపట్టడం, దాన్ని లిఖితపూర్వకంగా కూడా నమోదు చేయడం, దీన్ని ఆధారం చేసుకుని తిరిగి ఇతరత్ర ఆమె చెప్పే పేర్లను బట్టి వారిని కూడా విచారించడం, ఇదంతా కూడా పెద్ద సుదీర్ఘమైన ప్రక్రియ కొనసాగేందుకు అవకాశం ఉంది. ఇది ఒక రెండు దర్యాప్తు సంస్థలు కూడా తమ యొక్క విచారణ ప్రక్రియను కొనసాగించేందుకు, అదేవిధంగా జ్యుడిషియల్ కస్టడీని దఫాలుగా కూడా కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అదేవిధంగా సిసోడియా, అప్పటి ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నటువంటి సిసోడియా కూడా జైల్లో ఉన్నారు. వీరంతా కూడా జైల్లోనే సుదీర్ఘంగా ఉన్నారు, తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో. కాబట్టి కవిత కూడా కో అక్యూజ్డ్గా కోర్టు కూడా నిర్ధారించడం జరిగింది, ఈడీ కూడా నిర్ధారించడం జరిగింది. దీన్ని ఆధారం చేసుకొని ఈడీ చేసినటువంటి ఆరోపణలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఇటు సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా తమ యొక్క విచారణను కొనసాగించేందుకు జ్యుడిషియల్ కస్టడీని దఫాలుగా కోరే అవకాశం ఉంది. ఇది సుదీర్ఘంగా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. సిబిఐ అరెస్ట్ చేసింది అని అంటున్నారు కాబట్టి తీహార్ జైల్లో ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు కవిత. సో ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత అంటే కవితను ఎక్కడ ప్రశ్నించనున్నారు, ఎట్లా ఉండబోతోంది సిబిఐ కస్టడీ అనేది? ఇంకా తీహార్ జైల్లోనే ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి
వేరే సెల్కి మార్చడం అట్లే ఉండదు. అదే జైల్లో, అలానే తిహార్ జైల్లోనే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటూనే రెండు ఏజెన్సీలు కూడా విడివిడిగా తమ యొక్క విచారణను, ఎవరి నేరం వారిదే, ఎవరి యొక్క ఆరోపణలు వారియే, ఎవరి యొక్క విచారణ వారిదే కాబట్టి రెండు దర్యాప్తు సంస్థలు కూడా వారికి ఉన్నటువంటి ఆరోపణలు, వారికి ఉన్నటువంటి ఆ చట్ట ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులకు లోబడి విచారణ కొనసాగుతుంది. అక్రమ నగదు రవాణా, నగదు లావాదేవీలు, వీటిని ఈ మొత్తం ప్రక్రియలో ఇన్వాల్వ్ అయినటువంటి అంశాలన్నీ కూడా ఈడీ చూసుకుంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక సిబిఐ నేరం చేరినటువంటి క్రమం ఏ రకంగా ఉంది, నేరానికి ఎక్కడ పునాది పడింది, దానికి చెందినటువంటి ప్రక్రియ ఏ రకంగా కొనసాగింది, దీనికి సంబంధించి సిబిఐ దాన్ని విచారించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి పరిధి వారిదే, ఎవరి పరిమితులు వాళ్ళే. కాబట్టి ఆ చట్టాలకు ఉన్నటువంటి, వారికి ఉన్నటువంటి అధికారాలకు లోబడి ఈ విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇటు రెండు దర్యాప్తు సంస్థలు కూడా విడివిడిగా ఈ విచారణను అదే తిహార్ జైల్లో, అదే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటూనే ఈ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే గతంలో ఈడీలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితను విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వమని చెప్పి అభ్యర్థన చేయగా ఆ మేరకు ఈ రౌజవెన్యూ కోర్టు అనుమతించింది. అదేవిధంగా ప్రశ్నించడానికి, విచారించడానికి అనుమతి తీసుకున్నటువంటి సిబిఐ జైల్లోనే విచారణ ప్రారంభించి ఆ మేరకు 3 గంటలు 4 గంటలు విచారించిన తర్వాత ప్రాథమికంగా ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈమె దాంట్లో ఆమె యొక్క ప్రమేయం ఉంది అన్న అంశాన్ని ఆధారం చేసుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినట్లుగా సిబిఐ ప్రకటించడం జరిగింది. ఆ సిబిఐని అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని ఆధారం చేసుకొని రేపు రౌజవెన్యూ కోర్టులో, అంటే ప్రత్యేక న్యాయస్థానం, ఇట్లాంటి కేసులంటి కూడా ప్రత్యేకంగా విచారించే ప్రత్యేక న్యాయస్థానం ముందు ఆ కవితను ప్రవేశపెట్టడం, ఆ మేరకు జ్యుడిషియల్ కస్టడీని, అంటే సిబిఐ జ్యుడిషియల్ కస్టడీ, సిబిఐకు విచారించేందుకు గాను తమకు కూడా జ్యుడిషియల్ కస్టడీని మంజూరు చేయమని చెప్పి సిబిఐ కోరుతుంది. కాబట్టి ఇటు రెండు ఏజెన్సీలు, ఇటు ఈడీను అదేవిధంగా సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా విచారణను కొనసాగించేందుకు జ్యుడిషియల్ కస్టడీ కోరబోతున్నారు. రేపు సిబిఐ చేసినటువంటి అభ్యర్థనను రౌజవెన్యూ కోర్టు అంగీకరించేందుకు అవకాశం ఉంది. సాధారణంగా 14 రోజులు మ్యాక్సిమం ఉంటుంది, లేకపోతే 9 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని ఆమోదించేందుకు అవకాశం ఉంది. కాబట్టి చూడాలి రేపు రౌజవెన్యూ కోర్టు సిబిఐకి ఈ మొత్తం ఈ నేరానికి సంబంధించినటువంటి అంశాన్ని విచారించేందుకు గాను ఎన్ని రోజులు అనుమతిస్తారు అన్న అంశాన్ని చూడాల్సి ఉంది. 9 రోజులు అడుగుతారా, లేకపోతే 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అడుగుతారా అన్నది చూడాల్సి ఉంది. కోర్టు గ్రాంట్ చేసేదాన్ని బట్టి విచారణ కొనసాగుతుంది. ప్రసాద్, అంటే గత శనివారం కవితను విచారించింది సిబిఐ. ఆ తర్వాత అంటే కవిత నుంచి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంది, ఇప్పుడు అరెస్ట్ చేసింది కాబట్టి కవిత తరపు వాళ్ళ న్యాయవాదులకున్న ఆప్షన్స్ ఏంటి? దీనికి సంబంధించి మళ్ళీ వాళ్ళు పిటిషన్ దాఖలు చేయాల్సి వస్తుందా? ఖచ్చితంగా ప్రతిదానికి కూడా కౌంటర్ నిందితుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కూడా తమకి ఈ గ్రాంట్ చేయడానికి వీల్లేదు, ఈ విచారణకు సంబంధం లేదని ఇలాంటి వాదనలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే ప్రాథమికంగా సిబిఐ ఆమె యొక్క ఇన్వాల్వ్మెంట్, ఆమె ప్రమేయం ఈ కేసులో ఉంది. పైగా ఈడీ కోర్టు పూర్తి స్థాయిలో ఒక అంగీకారానికి వచ్చింది. అంటే ఈడీ చేసినటువంటి వాదనలతో అంగీకరించింది. ఆమె యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆమె యొక్క కో-అక్యూజ్డ్గా ఉన్నారు. ప్రధాన నిందితుడిగా, మొత్తం కుట్రదారుడుగా ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రథమ నిందితుడు కాగా, రెండవ కో-అక్యూజ్డ్గా రెండవ వరుసలో ఉన్నటువంటి క్రమంలో భాగంగా ప్రధానంగా ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్, ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తిగా కవితను ఈడీ నిర్ధారించింది. దాన్ని ఆధారం చేసుకుని జ్యుడిషియల్ కస్టడీ కోరింది. ఇదే అంశాన్ని ఆధారం చేసుకుని సిబిఐ చేసే విచారణ కూడా కొనసాగుతుంది. అదేవిధంగా సిబిఐ విచారించింది, ఇప్పటికే 3-4 గంటల పాటు విచారించిన తర్వాత దీనికి సంబంధించి కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన విషయాన్ని కోర్టుకు తెలియజేయటం, అదేవిధంగా కోర్టు 24 గంటల్లోగా అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లోగా కోర్టులో ప్రవేశపెట్టాలి. కాబట్టి ఇదంతా కూడా టెక్నికల్ అంశం. ఇప్పటికే ఆమె తిహార్ జైల్లో ఉన్నారు, ఈడీ చేసినటువంటి ఆరోపణలకు ఆధారం చేసుకొని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కాబట్టి దీన్ని టెక్నికల్గా 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలి. కాబట్టి ఈరోజు అరెస్ట్ చేశారు. కాబట్టి రేపు ఉదయం రౌజవెన్యూ కోర్టులో సిబిఐ ఆమెను ఒక నిందితురాలుగా ప్రవేశపెట్టి ఇంకా దీన్ని లోతుగా విచారించాలి, తమకు సమయం కావాలి. కాబట్టి దానికి అనుమతి ఇవ్వాలి. అందుకు గాను 14 రోజులు లేకపోతే 9 రోజులు తమకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండే విధంగా కవితను అనుమతించాలని చెప్పి కోరబోతున్నారు. ఆ మేరకు ఇప్పటికే దాన్ని అభ్యర్థించడం జరిగింది. రేపు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు దానికి అంగీకరించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు ఇటు సిబిఐ, ఇటు ఈడీ
రెండు తమకున్నటువంటి చట్టపరంగా తమకున్నటువంటి పరిధికి లోబడి ఆ పరిమితులకు లోబడి తమ యొక్క విచారణ కొనసాగించేందుకు గాను ఈ రకంగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితను విచారిస్తారు. ఆ మేరకు సిబిఐ కూడా తన విచారణను తిహార్ జైల్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితను సిబిఐ తన తరహాలో తనకున్నటువంటి పరిమితిలో విషయాలను రాబట్టేందుకు గాను ఆమె యొక్క ప్రమేయం ఏ మేరకు ఉంది, ఎవరెవరు దీంట్లో ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు దీంట్లో ఇంకా ఉన్నారు, వాటన్నిటి వాళ్ళ సాక్ష్యాలను వాటన్నిటిని తీసుకొని వాటిని మరింత ఈ కేసును మరింత వాస్తవాన్ని బయలుకి తీసేందుకు గాను సిబిఐ తన విచారణ కొనసాగిస్తుంది. సిబిఐ ఇచ్చే అంశాలను ఆధారం చేసుకొని రేపు రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం కూడా ఈ విచారణను కొనసాగించేందుకు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించేందుకు అవకాశం ఉంది. ఆ రకంగా ఇటు సిబిఐ అటు ఈడీ రెండు కూడా తమ యొక్క విచారణ సమాంతరంగా కొనసాగిస్తారు తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్. కవితను సిబిఐ అరెస్ట్